అంటే రాజమౌళి ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. ఆయన చాలా పెద్ద సెలబ్రిటీ. అండ్ ఇంకోటి ఆయన ఇప్పుడు ఇండియన్ మూవీ ఆ స్టేజ్లో ఉందంటే దానికి కారణం ఆయననే. అలాంటి సెలబ్రిటీస్ ఇలాంటి కామెంట్స్ చేయడం ఇస్ నాట్ కరెక్ట్. అంటే ఏదైనా అంత పెద్ద స్టేజెస్ మీద మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచిస్తూ మాట్లాడ బెటర్. కాబట్టి ఈ తెలంగాణ స్టేట్ కానీ వరల్డ్ ఇండియాలో కానీ మొత్తం హిందుత్వం మీదనే ఆధారపడింది. అంటే వాళ్ళ మీద ఇంపాక్ట్ బాగా ఉంటుంది. కాబట్టి కొంతమంది సెలబ్రిటీస్ వాళ్ళు ఆచితీసి మాట్లాడడం బెటర్. ఇట్స్ నాట్ జస్ట్ మై సజెషన్స్. అంటే సోషల్ మీడియాలో కూడా చాలామంది విమర్శిస్తున్నారు. అంటే గతంలో బాహుబలి లాంటి పెద్ద సినిమాలో కూడా ప్రభాస్ హీరో దగ్గర షూలింగాన్ని ఎత్తించడం, అంటే చాలా స్టోరీస్ కూడా దేవుళ్ళ పైన తీస్తున్నారు. ఇప్పుడు వారణాసి మూవీ కూడా దేవుని కథ ఆధారంగానే వస్తుంది. ఆ విధంగా మూవీస్ తీస్తున్నారు, కానీ ఈ విధంగా మాట్లాడడం అనేది సరైనది కాదని అంటున్నారు. ఏమంటారు మరి? లైక్ అది స్టోరీ ఆ విధంగా రాస్తారు కాబట్టి అలా తీసుకున్నప్పుడు అంటే దాన్ని డివోషన్గా తీసుకోవట్లేదు. ఓన్లీ ఒక కమర్షియల్ మూవీ టైపు వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అంతే. దేవుని మీద నమ్మకం లేదని చెప్పడం అది కరెక్ట్ కాదు కదా. మూవీలు అంతా డివోషన్ చూపిస్తున్న వాళ్ళు ఆ దేవుని కంపల్సరీ నమ్మాలి. దట్స్ ట్రూ అంతే. అంటే రాజమౌళి గారు ఎప్పుడైనా కానీ ఆచితూచి అంత టాలెంటెడ్ పర్సన్స్ ఇలా మాట్లాడడం వల్ల చాలామంది విమర్శలు వస్తూనే ఉంటాయి. వాటిని కొంచెం అర్థం చేసుకునే వాళ్ళు కొంత వేరే విధంగా అర్థం చేసుకుంటారు. అంటే ఇప్పటికీ కొంతమంది హిందుత్వవాదులు కానివ్వండి, లేకుంటే హిందూ సంఘాల వాళ్ళు చాలామంది కూడా వ్యతిరేకిస్తున్నారు ఆ మాటల్ని. రాజమౌళి గారు మాటలని ఏం చెప్తారు మరి? అంటే హిందువులు కాబట్టి వాళ్ళ అంటే భగవంతుడు అంటే ఆంజనేయ స్వామి ప్రతి ఒక్కరికి ఆయన చాలా మోటివేట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క యంగ్ యూత్ పర్సన్స్ అందరూ ఆయన మోటివేషన్గా తీసుకుంటారు. అలాంటి వారి మీద కామెంట్ చేస్తే ఇంకా చాలా ఎక్కువ రియాక్ట్ అవుతుంది. హిందూ సంఘాలు, ఆర్ఎస్ఎస్, హిందూ పరిషత్ ఇవన్నీ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. అంటే రాజమౌళి గారు కొంచెం ఆలోచించి వాళ్ళతో మాట్లాడుతుంటే బాగుంటుంది. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ దేవుడి మీద ఇంపాక్ట్ గుడ్గానే ఉండాలి కానీ బ్యాడ్గా ఉండొద్దు. అంటే హిందూ మతం గురించే మాట్లాడతారు ఎవరైనా, కానీ ఇతర మతాల గురించి మాట్లాడరు ఎందుకని కూడా కొందరు మాట్లాడుతున్నారు. హిందూ దిస్ కాంట్రవర్సీస్ క్వశ్చన్స్ అది కాంట్రవర్సీ క్వశ్చన్ మనం మాట్లాడలేము కదా. అంటే ఈ మధ్యకాలంలో చాలామంది హీరోలు కానివ్వండి, కొంతమంది హిందుత్వం గురించి, హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడడాన్ని, అంటే ఇతర మతాల గురించి కించపరిచేటట్టు, లేకపోతే ఆ మతాల గురించి మాట్లాడకుండా హిందుత్వం గురించి మాట్లాడడాన్ని ఎట్లా వస్తారు? హిందుత్వం గురించి ఈ మధ్య చాలా తగ్గింది, కించపరిచి మాట్లాడే విధంగా తగ్గింది. కొన్ని మూవీస్ ఇప్పుడు హనుమాన్ కానీ కొన్ని మూవీస్ వచ్చినాయి, అందులో చాలా దేవుని ఒక రేంజ్లో చూపించారు. ఇట్స్ ఆంజనేయ స్వామికి చాలామంది భక్తులు అయిపోయారు. లైక్ మా ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా ఆ మూవీని చూసి చాలా, అంటే కాంతారా వన్ ఆఫ్ ద గుడ్ ఫిలిం. దట్స్ గుడ్. ఆ మూవీ వల్ల చాలా డివోటెడ్ అయిపోయారు. అంటే కొంతమంది నాన్ హిందూస్ కానీ చాలామంది ఆ మూవీని వచ్చి చూశారు. ఇట్స్ గుడ్. ఏం చెప్తారు ఇక ఆ మాటల గురించి మీరు చెప్పాలంటే? ఫైనల్గా ఆయన మాట్లాడే తన అభిప్రాయాలు తను చెప్తున్నట్టున్నాడు. జనాలు దాన్ని తీసుకోవడం రాంగ్గా తీసుకున్నాడు. లేకపోతే ఇప్పుడు ఎవరు స్వేచ్ఛ హక్కు అంటారు కదా, వాక్కు హక్కు అంటే మాట్లాడడం, రైట్ టు టాక్, ఇది సంథింగ్ ఆ విధంగా. మనప్పుడు దేవుళ్ళ పైన సినిమాలు తీయడం ఎందుకని స్టోరీ, ఓన్లీ స్టోరీ. తన డివోషన్గా తీయట్లేదు, ఓన్లీ స్టోరీ వైజ్ తీస్తున్నాడు కదా. అండ్ ఆయన చూపించే విధంగా కూడా చాలా విజువలైజ్, చాలా భక్తిని క్రియేట్ చేసినట్టు ఉంటుంది, డివోషన్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది.